కూటమి ప్రభుత్వ సూపర్ 6 పథకాలతో ప్రతి కుటుంబం సంతోషంగా ఉందని కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని వారు పేర్కొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆదివారం కావలి రూరల్ మండలం గౌరవరం గ్రామంలో శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి సూచనల మేరకు టీడీపీ నాయకులు సూర్య శ్రీనివాసరెడ్డి, చింతం బాబులరెడ్డి ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు అన్ని బాగానే ఉన్నాయి, ఏం తక్కువ లేదు. పింఛన్ 10,000 ఇద్దరికి వస్తున్నాయి, ఒకటైతే ఇది ఖచ్చితంగా వచ్చేస్తున్నాయి, ఇంకేం సమస్యలు లేవు. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారా? బాగా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు బాగానే చేస్తున్నాడు, ఏం సమస్యలు లేవు. ఇల్లు కట్టుకునేదానికి పాపలు ఇద్దరికి కూడా తల్లికి వందనం పడిందా? ఎంత పడిందమ్మా? 13,000 ఇప్పుడు ఈ గవర్నమెంట్ లోనా అంతమంది గవర్నమెంట్ లోనా? ఈ సంవత్సరమే పడ్డాయి. ఈ గవర్నమెంట్ లోనే పడింది. ఈ గవర్నమెంట్. మీ ఇంట్లో ఎవరికైనా పింఛన్ ఏమైనా వస్తుందా? మా వారికి వస్తుంది. అతను ఎంత వస్తుంది? మాకు 6,000 వస్తుంది. అతను వికలాంగుడా లేకుంటే మామూలేనా? వికలాంగుడు. 6,000 పింఛన్ వస్తుంది. ఎప్పుడు ఏ తేదీన వస్తాయి మీకు? 1వ తారీఖు వస్తాయి. కరెక్ట్ 1వ తేదీకి అందరికి వచ్చేస్తాయి. 1వ తారీఖు. గ్యాస్ డబ్బులు పడ్డాయా? గ్యాస్ డబ్బులు అవి ఒకసారి పడ్డాయి, అంతే. ఒకసారి పడతాయి, 4 నెలలకు ఒకసారి పడతాయి. ఒకసారి పడ్డాయి. సమస్యలు ఉన్నాయా? ఈ గవర్నమెంట్ మీద మీ అభిప్రాయం? మంచిది అని. మీ ఎమ్మెల్యే మీద? మంచి వాళ్ళని. మీ నాయకుల మీద, గ్రామ నాయకుల మీద? మంచి వాళ్ళని. అంటే మీ మాట వింటున్నారు కదా? వింటున్నారు. మీకు సహాయం చేసేదానికి రెడీగా ఉన్నారా వాళ్ళు? రెడీగా ఉన్నారు. ఓకేనా? సహాయం చేస్తున్నారు, మాకు అన్ని అందిస్తున్నారు. ఓకే. ఇంకేమైనా సొంతంగా చెప్పాలంటే చెప్పు. మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం. మా చంద్రబాబు నాయుడు అన్ని అందిస్తున్నారు మాకు. లేదు, మీకేం సమస్యలు లేవు. ఓకేనా? గ్యాస్ డబ్బులు లేదు, మీకేం సమస్యలు లేవు. ఓకేనా? గ్యాస్ డబ్బులు ఒక పాపేనా? ఎంత అమౌంట్ పడింది? 13,000. గ్యాస్ డబ్బులు ఒకసారి పడ్డాయి నాకు. పింఛన్ మా అత్తకి వస్తుంది. మా అత్తకి 4,000. ఎప్పటి నుంచి వస్తుందమ్మా? గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం నుంచి 4,000 వస్తుంది. మా మామకు ఉండింది, మా మామ చనిపోయిన తర్వాత మా అత్తకి చంద్రబాబు నాయుడు గెలిచినప్పటి నుంచి వస్తుంది. అన్ని వస్తున్నాయి. ఈ ప్రభుత్వం ఎలా ఉందమ్మా మీకు? బాగానే ఉంది. రోడ్డు వేసారు, మాకు ఇంటి ముందు వాళ్ళకి బాగుంది, మాకు అన్ని రావాల్సిన అన్ని వచ్చాయి, బాగుంది. ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయి? మంచి నీళ్ళు వస్తున్నాయి కదా? మంచి నీళ్ళు వస్తాయి, ఉంది, మంచి నీళ్ళు వేస్తారు, వాడుకుంటున్నాం.